సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. నీ బిడ్డలారా, మరొకసారి దేవుని చిత్తానుసారముగా మీ మధ్యలోనికి ప్రభు యొక్క స్వార్థను మోసుకొని రావటానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతించుకుంటున్నాను. ఈ టీవీ వర్తమానాల ద్వారా మిమ్మలను పలకరించడానికి ప్రభు ఎన్నో గొప్ప తరుణాలు ఇస్తున్నారు. మీలో ఎంతోమంది ఆసక్తిగా ఈ ప్రసంగాలను వీక్షిస్తున్నారు. ప్రియులరా, మీరే కాదు, మీ బంధువులు, కుటుంబ సభ్యులు కుటుంబ సమేతంగా కూర్చుని అనేక చోట్ల ఈ దేవుని వాక్యాలు వింటున్నారని నేను మీ ఫోన్ కాల్స్ ద్వారా తెలుసుకుంటున్నప్పుడు హృదయపూర్వకంగా ప్రభువును స్తుతిస్తున్నాను. మీకు మేళ్ళు జరగాలని ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు వాక్య భాగంలో ఒక దైవజనుని యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ఒక గొప్ప దైవజనుని యొక్క జీవిత విశేషాలను జ్ఞాపకం చేసుకుంటే మీకు తెలుసు, బైబిల్ గ్రంథంలో నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకునుట అది ఆశీర్వాదకరం. ఇక్కడ ఒక నీతిమంతుడిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక ప్రత్యేకమైనటువంటి ఒక యవనస్తుడు, ఆయన అపోస్తల కార్యములు ప్రియులారా 9వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు చూస్తే, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయను హత్య చేయుటయను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజములో వారికి పత్రికలు ఇమ్మని అడిగెను. ఈ యవనస్తుని పేరు పౌలు గారు. ప్రియులారా, ఈ పౌలు గారు ఆయన మారు మనసు పొందకముందు, క్రీస్తు ప్రభుని ఎరగకముందు ఆయన సౌలుగా తన జీవితాన్ని కొనసాగించి, ఎలాంటి వాడో తెలిసిన ఒక హింసకుడు, హానికరుడు. చూడండి, మొదటి తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారే ఆయన మారు మనసు పొందిన తర్వాత ఆయన సువార్త యాత్రలో తిమోతి అనేటటువంటి యవనస్తునికి, ఆయన శిష్యునికి ఉత్తరం రాస్తూ మొదటి ఉత్తరంలో 12వ వచనంలో అంటాడు, పూర్వము దోషకుడను హింసకుడను హానికరునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఎవరంటే ఈయన పూర్వకాలంలో దోషకుడు, హింసకుడు, హానికరుడు. ఎవరికి దోషణ చేసేవాడు, ఎవరిని హింసించేవాడు, ఎవరికి హానికరుడుగా మిగిలాడో తెలిసిన క్రీస్తు ప్రభువును వెంబడించే క్రైస్తవులను ప్రియులరా, ఈ యవనస్తుడు దూషించటమే కాదు, హింసించటమే కాదు, హానికరమైనటువంటి వాడిగా నిలబడ్డాడు. ఎంత విచారం! తన యవన కాలమును క్రైస్తవులను హింసించే పని పెట్టుకున్నాడు. క్రైస్తవులను హింసించటానికి ఆనాటి ప్రధాన యాజకుల నుంచి పత్రికలు, పర్మిషన్ లెటర్స్ కూడా పొందాడు. అంతటి భయంకరమైన రాడికల్ జీవితాన్ని జీవిస్తూ, వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ, క్రీస్తు ప్రభు ఆయన దేవుడే కాదని, ఆయన కుమారుడే కాదని, ఆయనను దగ్గరకు వెళ్ళొద్దని, ఆయనను హింసించటం అవసరమని చెప్పినటువంటి ఒక భయంకరమైన యవనస్తుడే సౌలు గారు. ప్రియులారా, ఈ సౌలు గారు మారు మనసు పొందిన తర్వాత ఒక రోజున ఈ యవనస్తుడిని దేవుడు స్వయముగా సంధించాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, వ్యతిరేకులను దేవుడు సంధిస్తాడు. ప్రియులారా, ఎదురాడు మనుషుల కొరకై దినమెల్లా ఆయన చేతులు చాపుతూనే ఉన్నాడు. నువ్వెప్పుడైతే దేవుని వ్యతిరేకించావో, నువ్వెప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేస్తూ ఉన్నావో,
నువ్వు ఎప్పుడైతే దేవుని బిడ్డలను హింసిస్తూ ఉన్నావో, నువ్వు ఎప్పుడైతే దేవుని సంఘమును హింసించే స్థితికి వెళ్ళిపోయావో, నువ్వు ఎప్పుడైతే దైవజనులను బహాటముగా ఎప్పుడైతే విమర్శించి వారిని దుఃఖపెట్టే స్థితిలోకి వెళ్ళిపోతున్నావో, సహోదరి సహోదరుడా, దేవుడు స్వయముగా నిన్ను సంధిస్తాడు. ఒకరోజు నీ భయంకరమైన ఉగ్రవాదంతో ఉన్నటువంటి యవనస్తుడిని సౌలుని దేవుడు సంధించాడు. ప్రియులరా, అపోస్తల కార్యములోనే 9వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు గమనించగలిగినట్లయితే, టైం ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు దయచేసి మీరు చదవండి. ప్రియులారా, ఇక్కడ ఒక రోజున అకస్మాత్తుగా అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఈ యవనస్తుడు కన్ను మిన్ను కానకుండా క్రైస్తవులను హింసించి, దేవుణ్ణి దూషించి, ధర్మశాస్త్రములో అనింజుడిగా ఉండి, ధర్మశాస్త్రాన్ని కంఠోపాఠం పెట్టి, ప్రధాన యాజకులు మన్ననలు పొంది, ప్రియులరా, ఇతడు ఒక రాడికల్గా దేవుని యొక్క ప్రజలను హింసించటానికి వాహనం మీద బయలుదేరి వెళుతూ ఉండగా దమస్కు దగ్గరకు వచ్చేటప్పుడు, ప్రియులరా, దేవుడు ఆకాశం నుంచి దిగి వచ్చి ఒక గొప్ప వెలుగు ఆయన మీద ప్రకాశించినప్పుడు ఆ నేల మీద, వాహనం మీద నుంచి సౌలు నేల మీదకు అమాంతంగా పడిపోయాడు. ప్రియుల, అమాంతంగా నేల మీద పడేశాడు దేవుడు. కొన్నిసార్లు నీ పరిస్థితులను చూసి నీకు మేలు చేయాలని, నిన్ను వాడుకోవాలని, నిన్ను పరిశుద్ధపరచబడాలని, నీ జీవితమును ఉన్నతమైన స్థితిలో పెట్టాలని దేవుడు కొన్నిసార్లు నిన్ను నేల మట్టుకు పడేస్తాడు. నన్ను ఒకానొక సమయంలో దేవుడు నేల మట్టుకు పడేశాడు. ప్రియులారా, దేవునికి వ్యతిరేకముగా, దేవుని సేవకులను గౌరవం లేకుండా, బైబిల్ అంటే ఏంటో జ్ఞానము లేని స్థితిలో నా ఇష్టానుసారముగా నా యవన జీవితమును ఆటలాడుకుంటున్నటువంటి సమయంలో దేవుడు అకస్మాత్తుగా నేల మీద పడేశాడు. ప్రియులారా, ఎప్పుడైతే నేల మీద పడవేశాడో ఒక్కసారి నా జీవితాన్ని చూసుకున్నాను. అయ్యో ప్రభువా, నేను పాపిని, నేను నీకు వ్యతిరేకముగా, నీ వాక్యమునికి వ్యతిరేకముగా, దైవ సేవకులకు వ్యతిరేకముగా నేను అపరాధము చేసిన దౌర్భాగ్యుడను ప్రభువా, నన్ను క్షమించు. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నేల మీద దేవుడు పడేశాడో, నన్ను నేల మట్టుకు నా జీవితాన్ని పడవేసినప్పుడు, ప్రియులరా, నేను నిజముగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభించాను. దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు నన్ను భుజం మీద చేసి తట్టి లేవనెత్తాడు. దేవుడు నాతో మాట్లాడాడు, నాకు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు తిరిగి మరలా ఒక గొప్ప జీవితాన్ని దేవుడు నాకు ప్రసాదించాడు. ప్రియులారా, ఎలాగ దేవుడు వాడుకుంటున్నాడు ఆయన సన్నిధిలో, దేవుని సేవకుడిగా, సువార్థికుడిగా, సంఘ కాపరిగా, ఒక సలహాదారుగా, కౌన్సిలర్గా దేవుడు వాడుకుంటున్న విధానం చూసినప్పుడు మొట్టమొదటిగా దేవుడు నన్ను నేల మీద పడేశాడు. సౌలును నేల మీద పడిపోయాడు. ప్రియులరా, అప్పుడు అతడు 4వ వచనము, అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. అప్పుడు అతడు నేల మీద పడి ప్రభు అన్నాడు, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఆయనే ప్రభు, యేసు ప్రభు వారు ఆ సిలువలో నీ కొరకు, నా కొరకు, ఆ సౌలైన యవనస్తుని కొరకు సిలువలో తన ఆఖరి రక్తబొట్టు వరకు కార్చినటువంటి వాడై మనందరి పాపముల నిమిత్తము, మనందరి దోషముల యొక్క భారము ఆయన వీపు మీద వేసుకొని సిలువలో ఆయన పడినటువంటి శ్రమలు, సిలువలో ఆయన పడిన శ్రమలకు ఫలితముగా గొప్ప రక్షణ మన కొరకు తెచ్చి వెళ్ళినప్పుడు ఆయన ఆరోహణమై
పరలోకానికి వెళ్ళినప్పుడు ప్రియులరా, ఇదిగో ఈ సౌలు యొక్క పరిస్థితిని చూసి ఈ యవనస్తుడు ఎలాగైనా నేను వాడుకోవాలి, ఈ రాడికల్గా ఉన్న యవనస్తుడు, వ్యతిరేక లక్షణములో రెబల్ నేచర్ ఉన్నటువంటి యవనస్తుడిని తప్పక నేను వాడుకుంటాను అనుకుని దేవుడే దిగివచ్చి ప్రియులరా ఈ యవనస్తుడిని గొప్ప వెలుగుతో నింపేసి నేల మీద పడిపోయాడు. సౌలా సౌలా, పేరు పెట్టి పిలుస్తున్నాడయా, దేవుడిని పేరు పెట్టి పిలుస్తాడు. సహోదరుడా, నీ పేరు దేవునికి తెలుసు. మనలో ప్రతి ఒక్కని పేరు దేవునికి తెలుసు. పేరు పెట్టి పిలుస్తున్నాడు. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు. ఒక స్వరం వినబడింది. దానికి ఆన్సర్గా పౌలు గారు సౌలు ఏమన్నాడు తెలిసినా, ప్రభువా, బాగానే సంబోధించాడు. ప్రభువా అన్నాడు. మై లార్డ్, ప్రభువా నీవెవడవు, నీవు ఎవడవు. ఎంత అహంభావపూరితమైనటువంటి ఆలోచన, ఎంత గర్వ హృదయంతో కూడినటువంటి సంబోధన. ఆ సాల్యుటేషన్ ఎలా ఉందంటే గర్వంతో నీవు ఎవడవు. దానికి ప్రభు ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలిసిన ప్రియులరా, నేనెవరన్నా, నీవు హింసించుచున్న యేసును నేనే. ఎవరిని అనుకుంటున్నావు నన్ను? నీవెవరినైతే హింసిస్తున్నావో. ఎవరిని హింసించాడు? దేవుని బిడ్డలను హింసించాడు. అనగా దేవుని బిడ్డలను హింసించటం అంటే సాక్షాత్తు దేవుని హింసించినట్టే. దేవుని బిడ్డలను వారికి నష్టం చేకూరిస్తే సాక్షాత్తు దేవునికి నష్టం చేకూర్చినట్టే. దేవుని సేవకుల మీద చెయ్యెత్తితే దేవుని మీద చెయ్యెత్తినట్టే. దేవుని సేవకులకు కీడు ఆలోచిస్తే సాక్షాత్తు దేవునికి కీడు ఏర్పాటు చేసినవాడు అవుతావు. జాగ్రత్త. ఈ రాత్రికాల సమయంలో నీవు హింసించుతున్న యేసును ఎలాంటి కౌంటర్ వేశాడు ప్రియులారా. ఆ దెబ్బతో సౌలను యవనస్తుడు కంగారు పడిపోయాడు. అమ్మో, నేనెప్పుడు హింసించాను నిన్ను? నన్ను హింసించనక్కర్లేదయా. నా బిడ్డలను ఎప్పుడైతే హింసించావో, క్రైస్తవుల జోలికి ఎప్పుడైతే వెళ్ళావో నా జోలికి వచ్చినట్టే. క్రైస్తవులతో ఆటలు ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవునితో ఆటలాడుకున్నట్టే. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని హెచ్చరిక ఇది ప్రియుల. ప్రభువా నీవెవడవు? నేను నీవు హింసించుతున్న యేసుని. ప్రియులరా, ఆ తర్వాత ఆ యవనస్తుడు ఎలాగ మారిపోయాడంటే అతని జీవితము చూడండి. ఎప్పుడైతే వెన్ ద జీసస్ ఎన్కౌంటర్డ్ హిజ్ లైఫ్, ఎప్పుడైతే క్రీస్తు ఆ సౌలు జీవితమును ప్రియులరా ఎప్పుడైతే ఎన్కౌంటర్ చేశాడో, సంధించాడో, తన జీవితం అంతా మారిపోయింది. ఒక చీకటి గదిలో స్విచ్ వేయగానే ఆ లైట్ వెలిగినప్పుడు ఎలాంటి వెలుతురు వస్తుందో ఆ గదిలోకి, అలాంటి వెలుతురు సౌలు జీవితంలోకి వచ్చేసింది. దేవుని యొక్క ఆ వెలుగు సౌలు జీవితంలోకి వచ్చేసింది ప్రియులారా. తన జీవితం వెలిగించబడింది. అతనిలో ఉన్న అంధకారపు స్థితి అంతా కూడా మాయమైపోయింది. ఆ చీకటంతా తొలగిపోయి వెలుగుమయం అయిపోయింది అంతే. తర్వాత 11వ వచనంలోకి వెళ్ళి చూస్తే, నీవు లేచి తిన్నందనమని వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. అననీయ అనే ఒక దైవ సేవకుడిని పిలిచి ప్రభు అన్నాడు, నీవు తార్సువాడైనటువంటి సౌలు ఒక కుర్రాడు ఉన్నాడయా. అతడు ఏం చేస్తున్నాడు తెలిసినా? ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. దేవుడు ఎప్పుడైతే ఆ యవనస్తుడిని సంధించాడో, దేవుని యొక్క వెలుగు ఎప్పుడైతే ఆయనలోకి వచ్చిందో, ఆయన జీవితము ప్రార్థన జీవితంగా మారిపోయింది. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఎంత ఆశ్చర్యం ప్రియుల. ప్రార్థనాపరుడిగా అయిపోయాడు అంతే. చివరికి 3 రోజులు 3 దినములు గుడ్డివాడైపోయాడు అంతే. 3 దినములు గుడ్డివాడైపోయి ప్రియులరా చివరికి ఏం చేశాడు చూడండి. అక్కడ
అతడు గుడ్డివాడైపోయి 3 దినములు ప్రియులరా 9వ అధ్యాయము 8-9 వచనాలు చూసినట్లయితే అతడు గుడ్డివాడైపోయి సౌలు నేల మీద నుంచి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనక ఉండెను. 3 దినములు చూపు కోల్పోయాడంతే. ఒక వ్యక్తిని ప్రభు వాడుకోవటానికి ప్రారంభించే ముందుగా అతన్ని పరీక్ష చేస్తాడు దేవుడు ప్రియులారా. 3 దినములు కటిక చీకటిలో బంధించి వేసి, 3 దినములు దృష్టి లేకుండా, కనుచూపు లేకుండా, అన్నపానము లేకుండా, కటిక ఉపవాసముతో 3 దినములు దేవుడు సౌలుని నలిపేశాడంతే. ప్రియులారా, అప్పుడు ఆయన జీవితంలో ఒక క్రొత్త వెలుగు వచ్చేసింది, ఒక నూతనమైన పేరు వచ్చేసింది, నూతనమైన గుర్తింపు వచ్చేసింది. న్యూ ఐడెంటిటీ, న్యూ కాలింగ్, కొత్త పిలుపు, క్రొత్త ఆ గుర్తింపు సౌలు గారికి కలిగింది ప్రియులారా. 17-20 వచనాలు చూసినట్లయితే పిమ్మటి వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుడి కుమారుడని ఆయనను గురించి ప్రకటించుచు వచ్చెను. ఫ్రమ్ పర్సిక్యూషన్ టు ప్రీచర్. ప్రియులారా, ఒక హింసకుడు సువార్తికుడిగా మారిపోయాడు. అదే పౌలు గారి జీవితం ప్రియులారా. ఒకప్పుడు హింసకుడు, ఇప్పుడు సువార్తికుడిగా మారిపోయాడు. ఎలాగ మార్చగలడు దేవుడు ప్రియులారా? ఒక మనిషిని రూపాంతరం చేయగలడు. ఒక కరడుగట్టినటువంటి ఉగ్రవాదిని సువార్తికుడిగా మార్చివేశాడు దేవుడు. ఎంత ఆశ్చర్యం ప్రియులారా! ఒక క్రొత్త గుర్తింపు పొందాడు ప్రియులారా. అననీయ అనేటటువంటి దైవజన్య ద్వారా ఒక చక్కని గుర్తింపు పొంది వెంటనే సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. యేసే దేవుడు, ఈయన మరణించి 3 రోజులు తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు. ఈయన యూదులకు మాత్రమే దేవుడు కాదు, అన్యజనులకు కూడా దేవుడే అని ప్రకటించినటువంటి మొట్టమొదటి సువార్తికుడు పౌలు గారు ప్రియులారా. పేతురుకు, యూదులకు సువార్త ప్రకటించడానికి పేతురుని ఎలాగ వాడుకున్నాడో దేవుడు, అన్యజనులలో సువార్త ప్రకటించడానికి పౌలు గారిని దేవుడు వాడుకున్నాడు. ఎంత ఆశ్చర్యం ప్రియులారా, ఎంత ఆశ్చర్యం! ఎలాగ చేశాడు తెలిసిన? ఒక ఆసక్తి కలిగిన సువార్తికునిగా మారిపోయాడు. ప్రతికూల పరిస్థితుల్లో సంఘము హింసలో ఉన్నప్పుడు, ఒకప్పుడు అతడు హింసకుడు, ఇప్పుడు సంఘము హింసలో ఉన్నప్పుడు కూడా మొక్కవోని ధైర్యంతో పరిశుద్ధ గ్రంథమును చేతబట్టుకొని ప్రియులారా, అనేక ప్రాంతములలో సజీవ సువార్తను ప్రకటించుకుంటూ అన్యజనులలో సువార్త ప్రకటించే గొప్ప సాధనముగా దేవుడు పౌలు గారిని వాడుకున్నాడు ప్రియులారా. ఆత్మల కొరకు చివరిగా అతడు మండే హృదయముతో, ఆత్మల కొరకు హృదయంలో మంట మండింది. అదినాలు ఆది అపోస్తల కాలములలో పేతురు, యోహానులు, జబదయి కుమారులు, ఇటు తర్వాత వచ్చిన వారిలో పౌలు గారు ఆత్మలో మండిపోయి ఆత్మల కొరకైన వేట, ఆత్మల పట్టు జాలర్లుగా వారి హృదయములు మండిపోయినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ప్రక్కనే రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు రాస్తాడు 9వ అధ్యాయము 2-3 వచనాలు కనుక మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, ఆయన నాకు బహు దుఃఖమును, నా హృదయములో మానని వేదన, నా సహోదరుల కొరకు నా హృదయంలో మానని వేదన, నా గుండెలు మండుతూ ఉన్నాయి. సువార్త కొరకు గుండెలు మంట మండిపోయింది పౌలు గారి జీవితంలో ప్రియులారా. ఎంత మండిపోయాడు! ఇతరుల రక్షణ కొరకు వేదన పడ్డాడు. బహు దుఃఖము, నాకు బహు దుఃఖమును, నా హృదయంలో మానని వేదన.
పరిశుద్ధ ఆత్మయందు నా మనసాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుతున్నది, సాధ్యమైతే దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుంచి వేరై శాపగ్రస్తుడై ఉండకూడదును. ఏది ఏమైనా నా సహోదరులు రక్షించబడాలి. ఆ జీలనుకున్నదా సహోదరుడా? ఎంతకాలము నుండి దేవుణ్ణి వెతుకుతున్నావు? ఎంతకాలము క్రైస్తవుడిగా జీవిస్తున్నావు? ఎంతకాలం మారు మనసు పొందిన వ్యక్తిగా, బాప్తిస్మ అనుభవం పొందిన వ్యక్తిగా, రొట్టె ద్రాక్ష రసము తీసుకుని సంఘములో ఒక ప్రాముఖ్యమైన సభ్యునిగా ఎంతకాలం నుంచి కొనసాగుతున్నావో నాకు తెలియదు. పౌలు భక్తుని యొక్క జీవితంలో సహోదరుల యొక్క మారు మనసు రక్షణ కొరకై తన హృదయంలో మంట మండినట్లుగా మనం చూస్తున్నాం. మండుతున్నావా దేవుని సన్నిధిలో? ఎప్పుడైనా దేవుని కొరకు మంట మండావా? సువార్త పరిచర్య కొరకు, సువార్త ప్రకటన కొరకు మండే గుండెలు కలిగి ఉన్నావా నీవు? ప్రియులారు, ఇక్కడ చూసినట్లయితే లోకాసువార్త 24వ అధ్యాయంలో 32వ వచనం చూసినట్లయితే, ఎమ్మాయి మార్గంలో ప్రియులారా, అక్కడ ఇద్దరు వ్యక్తులు వారి హృదయములు మండిపోయినాయి. లోకాసువార్త 24వ అధ్యాయము 32వ వచనంలో వెళితే, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. యేసు ప్రభువారు వారి ప్రక్కన నడుస్తూ ఉండగా, లేఖనముల గురించి తర్కించుచు ఉండగా, వారితో సంభాషించుచు ఉండగా, దేవుని స్వరము వారు వినుచుండగా వారు హృదయములో మంట మండిపోయినాయి. వారు తర్వాత యేసు ప్రభువారు అదృశ్యుడై వెళ్ళిపోయిన తర్వాత వారు ఒకరినొకరు మాట్లాడుకొని చూడగా జ్ఞాపకం చేసుకుంటున్నారు, ప్రభువారు మన ప్రక్కన నడుస్తూ ఉండగా, లేఖనములు మనతో మాట్లాడుచుండగా లేఖనముల ద్వారా మన హృదయములు మండలేదా అని ఒకరినొకరు గుర్తు చేసుకున్నారు. ప్రియులారా, క్రీస్తు ఎక్కడ ఉంటాడు అక్కడ నీవు క్రీస్తు కొరకు మంట మండాలి. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో దేవుని ఆత్మ కొరకు నీవు హృదయంలో మంట మండాలి. ప్రభువా, నీ కొరకు నేను మండుతాను, నేను మండుచున్న దీపం వలె. యోహాన్ గారి గురించి ఒకసారి రాస్తూ యోహాను సువార్తలోకి వెళ్ళి చూసినట్లయితే ఒక మాట మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనాన్ని. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం కనుక చూడగలిగితే ప్రియులరా, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. యోహాను గారి గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలిసిన? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. అరణ్యములో దేవుని కొరకు మంట మండాడు యోహాను గారు. బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు ఆయన తర్వాత వచ్చినటువంటి క్రీస్తు ప్రభువుకి బాప్తిస్మ ఇస్తూ, నా వెనుక ఒక ఆయన వచ్చుచున్నాడు, ఆయన నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పుల యొక్క వారును ఆ శాండిల్స్ కొన్నటువంటి ఆ థ్రెడ్ను కూడా విప్పటానికి కూడా నేను యోగ్యత లేనివాడను, ఆయన నాకంటే గొప్పవాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఐ మస్ట్ బి డిక్రీజ్డ్, హీ మస్ట్ బి ఎగ్జాల్టెడ్ అన్నాడు. హీ మస్ట్ బి ఎగ్జాల్టెడ్, ఆయన హెచ్చవలసి ఉన్నది. ఐ మస్ట్ బి డిక్రీజ్డ్, నేను తగ్గవలసి ఉన్నది, నాకంటే గొప్పవాడు నా వెనక వస్తున్నాడు. ఆయన ఎలా ఉంటే తెలిసిన? ఆ పరలోక రాజ్యము కొరకు మారు మనసు పొందండి, పాప క్షమాపణ పొందండి అని గద్దించి మనుషులను దేవుని వైపు తిప్పినటువంటి గొప్ప మంట మండినటువంటి దైవజనుడు బాప్తిస్మ ఇచ్చి యోహాను. ప్రియులారా, మండుతున్నావా? పౌలు భక్తుడు ఆత్మల కొరకు మంట మండాడు. ఆయన ప్రసంగం చేస్తుంటే మంట మండిపోయింది. ఆయన ప్రయాణం చేస్తూ ఉంటే ఎక్కడికక్కడే చుట్టుపక్కల దేవుని ఆత్మ చేత, దేవుని వాక్యం చేత మనుషులు మండిపోయారంతే. ఆత్మల పరిశుద్ధాత్మ మంట వ్యాపించింది. ప్రజల్లోనికి పరిశుద్ధాత్మ దేవుని అగ్ని దిగి వచ్చింది. సంఘముల మీదకు దేవుని అగ్ని మంట దిగి వచ్చింది. ఆయన ఏ గృహంలో ప్రసంగం చేస్తూ ఉంటే అక్కడ దేవుని అగ్ని మంట వల్ల దిగి వచ్చింది. ఎలాగ వాడుకున్నాడు దేవుడు యవనస్తుడిని. ప్రియులారా,
ఒకప్పుడు హింసకుడు, నేను హింసకుడను, హానికరుడను, దోషకుడను, ఏవేవి లోకంలో నాకు లాభకరములు ఉన్నవో వాటిని నష్టముగాను పెంటతో సమానముగా ఎంచుకున్నాను అన్నాడు. క్రీస్తు కొరకు నేను ఖైదీగా మిగిలిపోయాను. నేను క్రీస్తు కొరకు స్వార్థ ప్రకటించడానికి ఎన్నడూ కూడా నేను సిగ్గుపడలేదన్నాడు. ప్రియులారా, సిగ్గుపడనటువంటి స్వార్థ పరిచర్య చేసినటువంటి గొప్ప యవనస్తుడు పౌలు భక్తుడు. ప్రియులారా, హింసకుడు నుంచి స్వార్థికుడిగా మారిపోయాడు. పర్సిక్యూటర్ నుంచి ప్రీచర్గా మారినటువంటి గొప్ప వ్యక్తి. ప్రియులారా, ఒకరోజు క్రీస్తు ప్రభు సంధించాడు. ఆయన్ని నేల మట్టుకు పడేశాడు క్రీస్తు ప్రభు. 3 రోజులు దృష్టి లేకుండా, అన్నపానం లేకుండా నేల మీద పడిపోయి ఒక గొప్ప దైవజనుని సహాయంతో, అననీయ అనేటటువంటి దైవజనుని సహాయంతో ప్రార్థన చేసి ఆయన మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు ఆయన పరిశుద్ధాత్మను పొందుకుని చూపు పొంది ప్రార్థనాపరుడిగా మారిపోయి గొప్ప స్వార్థికుడిగా ప్రపంచంలో నలుమూలలా తిరిగి క్రీస్తును ప్రకటించి యేసే దేవుడని నిరూపించినటువంటి గొప్ప దైవజనుడిగా ఆయన రూపాంతరం చెందాడు. ప్రియులారా, నీ స్థితి ఎలా ఉంది యవనస్తుడా? దేవుని కొరకు మండుచున్నావా? సాక్ష్యం చెప్పి నీ కుటుంబ సభ్యులకు నిన్ను దేవుడు ఎలాగ పట్టుకున్నాడో, దేవుడు ఎలాగ రక్షించాడో, నిన్ను ఎంత గొప్ప సాక్ష్యానికి ఇచ్చాడో ఆ సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకుంటూ వారిని కూడా క్రీస్తులోనికి నడిపించే మంట నీలో మండుతున్నదా? ఇదిగో పౌలు భక్తుడు ప్రార్థన చేయుచున్నాడు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. నీవు నిలకడగా ఎడతెగక ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభిస్తావో, క్రీస్తు కొరకు నేను మండిపోవాలి అనే దృఢనిశ్చయత నీలోకి వస్తుంది. ప్రభు అయిన యేసు కొరకు ఏదైనా చేయాలి, నేను ఈ స్వార్థ వ్యాప్తి కొరకు ఏదో ఒకటి చేయాలి. నేను ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథం తీసుకుని అనేక ప్రాంతాలకు వెళ్ళి అది సమస్య అయినా, ఇరుకుల ఇబ్బంది అయినా, సంఘంలో ఒక వ్యతిరేకతలు వచ్చినా దేవుని కొరకు నిలబడాలనేటటువంటి ఆ మంట నీలోకి ఎప్పుడు వస్తుందంటే నీవు ప్రార్థన చేసినప్పుడు. ప్రియులారా, పౌలు భక్తుడు ఎప్పుడు అంత గొప్ప భక్తుడు ఏంటంటే ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ప్రార్థన చేస్తున్నావా? రేయి మొదటి జామున లేచి, యవనస్తులైతే ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసి, మేము మారు మనసు పొందినటువంటి ఆ నూతన దినం, క్రొత్త దినాల్లో దైవజనులు మమ్మల్ని ఒంటరి ప్రార్థనలో ఆ పొలంలోనికి వెళ్ళి ఒంటరిగా ఆ చెట్ల కింద ఒంటరిగా కూర్చుని మోకరించి ఒంటరిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులరా, హృదయం అంతా కూడా దేవునికి సమర్పించుకుని ఆ హృదయంలోనికి దేవుని ఆహ్వానించుకుని దేవునితో సంభాషించినట్టుగా ఉండేది. ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఒంటరి ప్రార్థన అలవాటు చేసుకున్నావా? స్త్రీలైతే గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని ఒంటరిగా ఆకాశమంతున్న దేవునికి ప్రార్థన చేసి అలవాటు చేసుకున్నప్పుడు ఎన్ని అద్భుత కార్యములు చూడగలవు సహోదరి. నీ బిడ్డల కొరకు ఒంటరి ప్రార్థన, నీ కుటుంబం కొరకు సహోదరుడా ఒంటరి ప్రార్థన, దేవుని సేవకుల కొరకు ఒంటరి ప్రార్థన, ఆత్మల కొరకు ఒంటరి ప్రార్థన. ఇదిగో ఈ పౌలు భక్తుడు మండినట్లుగా నీవు కూడా క్రీస్తు కొరకు మండటం ప్రారంభిస్తే ఎన్ని ఆత్మలు గెలుచుకోగలవు నీవు. ఎన్ని నశించుచున్న అనేక ఆత్మలను పరలోక రాజ్యమునకు సిద్ధపరిచేటటువంటి శక్తిని ప్రభువు నీకు ఇస్తాడని ప్రార్థన చేయబోతున్నాను నీ కొరకు. పౌలు భక్తునికి ఇచ్చినటువంటి మనసు యవనస్తుడా నీకును దయచేయును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, మీ పాదాలకు వందనాలు ప్రభా. ఇక్కడ యవనస్తుడైనటువంటి సౌలుని ఒక విధ్వంసకరమైనటువంటి పరిస్థితుల్లో హింసకుడి నుండి స్వార్థికుడిగా మార్చివేశావు ప్రభా. ఆత్మల కొరకు మండేటటువంటి యవనస్తుడిగా మార్చావు. ఒకప్పుడు అతను భయంకరమైన పరిస్థితిలో ప్రయాణం చేస్తూ ఉండగా క్రైస్తవులను హింసించడానికి ఆకాశం నుంచి గొప్ప వెలుగుమయముగా నీవు దిగి వచ్చి అతను నేల మట్టుకు పడవేసి అతను రక్షణ ఇచ్చి ప్రభువా అతను ఘనముగా వాడుకునే స్థితిలోకి వచ్చి ఉన్నతమైన స్థితిలో నీతి కిరీటమునిచ్చావు. ఒక నీతి కిరీటమున ఆ యవనస్తునికి ప్రసాదించావు ప్రభువా. ఎంత ఆశ్చర్యము! ఎలాంటి వారినైనా మీరు వాడుకునే దేవుడు అయినావు. ఇక్కడ ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు ప్రభువా, వారిని వాడుకో ప్రభువా.
వారికి ఉన్న మంచి జీల్ని బట్టి వందనాలు. పౌలు భక్తునికి ఇచ్చినటువంటి ఆసక్తి, ఆ జీల్ ప్రభువా మా బిడ్డలకు కూడా దయచేయండి, మా యవనస్తులకు దయచేయండి. ఆయన ఎట్లా దేవుని కొరకు మండిపోయాడో, యోహాను భక్తుడు ఎలాగైతే మండుచున్న దీపం వల్ల అరణ్యంలో ఉన్నాడో, ఆ విధమైన మంట మా బిడ్డలకు దయచేయండి. సువార్త ప్రకటించే విషయంలో కష్టమైన, ఇరుకుల ఇబ్బంది అయినా నీ బైబిల్ చేతబట్టుకుని సువార్త ప్రకటించే గొప్ప సాధనముగా బిడ్డలు వాడుకోనండి. ఒంటరి ప్రార్థన నేర్పించండి. స్త్రీలైతే ఇంట్లోకి వెళ్ళి ఒంటరి ప్రార్థన, పురుషులైతే దూరముగా వెళ్ళి పొలంలో ఒంటరి ప్రార్థన. ఆ బిడ్డలను సంధించి మీ బిడ్డలుగా వాడుకొని సువార్థికులుగా తయారు చేసి అనేక ఆత్మలను పట్టుకునే జాలరులుగా చేసి కృప చూపించమని, ఈ వాక్యానికి ముద్ర వేసి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మంచి వర్తమానాలు మీరు వింటున్నారు. మెర్సీ ప్రార్థన మందిరం నుండి వెలువడేటటువంటి ఈ విలువైన వర్తమానాలను మీరు విని ఆత్మీయంగా మేలు పొందుతున్నారని విశ్వసిస్తున్నాను. అనేకులు ఈ వర్తమానాలు విని ఫోన్ ద్వారా మాకు తెలియపరుస్తున్నారు. వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తున్నారు. వారు ఆత్మీయంగా మేలు పొందుతున్న విధానాన్ని కూడా వారు ఫోన్ కాల్స్ ద్వారా నాతో నేరుగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, మీలో ఎవరైనా మమ్మలను సంప్రదించాలని ఆశపడినట్లయితే మా అడ్రస్ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2, డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మా అడ్రస్ మరొకసారి, పాస్టర్ రెవరెండ్ డాక్టర్ కేజే విక్టర్ పాల్, మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2, డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మమ్మలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9398632944, 9398632944 మరియు 9398929262. దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.